ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేయకుండా పంజగుట్ట సెంట్రల్లో వచ్చి భారీ బహిరంగ సభ పెట్టి అన్ని చూపి. అనసూయ నీకు మాత్రము నువ్వు మళ్ళా నోరు తెరిచినవనుకో నువ్వు డ్రెస్సుల గురించి అని నువ్వు బయటకు కూడా వెళ్ళలేవు. నీ మీద ఆగ్రహం ఉన్నారు, మూసుకొని కూర్చో 4 రోజులు. అంతేగాని నువ్వు ఎక్స్ట్రాలు చేసేసి నువ్వు వేదికలు పెట్టేసి నువ్వు పెద్ద ఏదో వెలుగబెడుతున్నా. నిన్న దెబ్బకే కదా సార్ ఏదో ఓపెనింగ్ పోతే చీర కట్టుకొని పోయింది చూసిరా మీరు నిన్న ఎట్ట పోయింది. ప్రతివేత పరమాణం అంతే తెల్లార వరకు చల్లారలేదంట అట్ట పోయింది నిన్న. గట్ల అట్లుండాలి, గడ్డి పెట్టాలి వాళ్ళకు. అంటే మేడం ఇప్పుడున్న సోషల్ మీడియా ఇదికి ఇప్పుడు రీల్స్ ఇన్స్టాలో పోస్టులు వీటికి ఏంటంటే ఆడవాళ్ళు సగం సగం కనిపిస్తూ రీల్స్ చేస్తే వాటి వ్యూస్ రావడం వాటి ద్వారా ఇన్కమ్ రావడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అటు డైవర్ట్ అయ్యారు. అందుకే ఇలాంటివి వస్తున్నాయి. అయితే నేను ఇప్పుడు అదే మహిళా కమిషనర్ గారికి అది రిక్వెస్ట్ చేస్తాను. ఇవాళ శివాజీ గారిని తీసుకొచ్చాము, సుమోటోగా తీసుకున్నాం, మీకు హ్యాండ్సప్. బట్ ఎట్ ద సేమ్ టైం మగవాళ్ళని చంపే ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి విచారించాలి. ఒకటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలే కాకుండా మహిళల మీద జరుగుతున్న దాడులు, మహిళలకున్న సమస్యలు, చాలా హాస్టల్స్లలో టాయిలెట్స్, ఇక్కడ బస్ స్టాండ్లలో టాయిలెట్స్ లేవు, మహిళలకు ఇబ్బందికరంగా ఉంది, అలాంటి దాంట్ల మీద మహిళా కమిషనర్ ఫోకస్ చేయాలి. ఒకటి మహిళా కమిషనర్ దగ్గరికి చాలా కేసెస్ వస్తున్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి, అది కూడా చూడాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. మహిళా కమిషనర్కి మెంబర్స్ ఉంటారు సార్, ఆ మెంబర్స్ బాధ్యత కూడా కొన్ని ఉంటాయి. ఆ మెంబర్స్ పేర్లు కూడా పబ్లిక్ లోకి పెట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితేనే కదా మహిళా కమిషన్ మెంబర్స్ అనేది చాలా పవర్ఫుల్ జడ్జిమెంట్ అది. సో ఒక భరోసా చెప్పుకోవడానికి అందరు కోర్టులోకి వెళ్ళలేరు. మహిళా కమిషన్ ఏ టైం అయినా పోవచ్చు, ఎప్పుడైనా మనం కాల్ చేయొచ్చు. ఏ సార్ 24 hours సర్వీస్ అది. లేదు మేము ఈ టైంలో నిద్రపోతున్నాము మేము కాల్ లిఫ్ట్ చేయమనడానికి లేదు. నేను అనేది ఏంటంటే మహిళా కమిషనర్ అనేది అది ఎలా అంటే సార్ మన సుప్రీంకోర్టు జడ్జికి ఎంత పవర్ ఉంటుందో తెలంగాణ రాష్ట్ర మహిళా చైర్ కమిషన్ కూడా అదే ఉంటుంది. కాబట్టి నేను ఆమెకు చెప్పేది ఒకటే, శారదక్కకి దయచేసి మీరు మహిళా సమస్యల మీద ఫోకస్ చేయండి అక్క. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో సగం సగం బట్టలతోని మగపిల్లల్ని రెచ్చగొట్టే ఆడవాళ్ళని మేము మీకు అందిస్తాం, మేము వారి మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా పెడుతున్నారు, అలాంటి వారి మీద కూడా మీ దృష్టికి మేము సుమటగా తీసుకోవాలి. ఎందుకు అంటే మహిళా కమిషనర్ అంటే మహిళలకే కాదు పురుషులకు కూడా ఒక కమిషనే. ఇరు వర్గాలకు మనం న్యాయం చేయాలని మేము లేకపోతే కొన్ని రోజులైతే మెన్స్ కమిషన్ కావాలని కూడా అడుగుతారు సార్. ఆయన ఇప్పుడు నాగేంద్ర బాబు గారిని కూడా మీరు పిలిపించాలి. ప్రకాష్ రాజు ఆయన 2వ భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, వాడేదో ఇలాంటి బట్టలు వేసుకుని నన్ను పిల్లని కూడా తిరగమని చెప్తున్నా. అనసూయంబడి పంపించాలి. ఏం కాదంటారు కదా, ఇట్లా వేసుకోండి స్వేచ్ఛ అంటుండు కదా. స్వేచ్ఛ అనేది వాళ్ళ ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి, మరి వాడి పిల్లలతోనే స్టార్ట్ కావాలి. ఆమెను కూడా అనొద్దు ఒక ఆడపిల్ల. ఇలాంటి నిశ్చదరిద్రులు నాకు ఏం చేస్తారు వాళ్ళు? అవునా కదా సార్. ఇప్పుడు నాగబాబు బిడ్డని మనం అనలేము, ఈయన మాట్లాడిన మాటకి ఆ పిల్ల బయటకు వస్తుంది. ఆ అమ్మాయి కూడా నాకు బిడ్డ లాంటిదే, ఓ చెల్లె లాంటిదే. కాకపోతే ఇక ఒకటి అన్నప్పుడు మనము దాని వెనుక ఒక 1 by 1 వస్తుంటది. మేము అనక ముందుకే సార్ ఆయన అన్న కింద కామెంట్ తీసుకొని వాళ్ళు అసలు ఎంత ఘోరంగా పెడుతున్నారు. ఇప్పుడు అనవసరంగా నోరు దుర్సే కదా, ఇది నోరు దురదనే కదా నీకు. ఇప్పుడు శివాజీ గారిని ఏదో తొక్కాలని చూసిండ్రు, దానికే ఉంటుంది సార్. శివాజీ గారు ఇప్పుడు అయిపోయారు, మీరే హీరోయిన్ చేశారు. అవునే కదా. ఇలా అనసూయ హీరోయిన్ అయిపోయింది ఫుల్గా. అప్పుడు హీరోయిన్ కాలే, ఇప్పుడు అయ్యింది సెలబ్రిటీ, అసలు పాపులర్. ఏ వీడియో చూసినా ఏది చేసినా అనసూయనే. దాని ఫోటోలు ఇంతకు ముందు ఏమున్నాయో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే ఫుల్ పబ్లిసిటీ, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాస్తవం అది. నేను అనేది ఏంటంటే ఇస్తరాకులు అన్ని పచ్చపొచ్చ పల్లారు పెట్టి తినకు అంటే ఊకుంటారా మగపిల్లలు? మొగను చూపేయాల్సిన అందాలు తీసుకుపోయి మగపొర ఆగద్దలు ఎందుకు కూకుంటారు? వాళ్ళు ఎందుకు కూకుంటారు? ఇచ్చింది ఎవరు అవకాశం? ఎంజాయ్ అంటే చేస్తారు, ఏదైనా చేస్తారు. అడిగే రైట్ నీకు లేదు. ఇక ఇప్పుడు నీకు చూపించే రైట్ నీకు ఉన్నప్పుడు వాడు ఎంజాయ్ చేసే రైట్ వాడుకుంటది. వాడి మీద కేసు అనొద్దు, వాడు ఇట్లా అనొద్దు, ఏమనొద్దు, మూసుకొని కూర్చోవాలి. మళ్ళీ ఎందుకు అప్పుడు ఇంకా మహిళా కమిషనర్ ఎందుకు, అప్పుడు పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు? మూసుకొని రా. సెక్యూరిటీ వద్దు నీకు. దమ్ము ధైర్యం ఉంటే సెక్యూరిటీలో కూడా రావాలి. ఆ బట్టలు వేసుకొని సెక్యూరిటీ రా, అప్పుడు నువ్వు ఆడదానివి. బల్బు కొవ్వెక్కి మదమెక్కి డ్రెస్సులు వేసుకొని సెక్యూరిటీని పెట్టుకుంటే బల్బు కదా. ఇప్పుడు మేము అందరం సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతున్నామా? అభద్రతా భావం ఏదైనా ఒకటే సార్. ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరమో ఈ ఊరు నుంచి కూడా ఆ ఊరికి అంతే దూరం. ఇవాళ ఇవన్నీ అడిగినాం అనుకోండి, మనం మంచి వాళ్ళం కాదు ఆమె దృష్టిలో.
మీకు ఇష్టం ఉన్నట్టు తిరగండి, మీరు ఇష్టం ఉన్నట్టు ఉంటే అది మంచిది అన్నట్టు మీకు. మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం ప్రశ్నించినాం అనుకో మనం మంచి వాళ్ళం ఉండం. కానీ కొంతమందికి స్వేచ్ఛ అంటే బట్టలలో ఉంది అనుకుంటున్నారు, కానీ అది ఉన్నారు సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, బయటకు రావట్లేదు. కానీ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మీరు నమ్మరు సార్, ఇంకా కొన్ని హీరోయిన్ల డ్రెస్సులు అయితే ఘోరంగా తెలుసా. అంటే కొన్ని ఏమో అవి అక్కడ బాలీవుడ్ టాలీవుడ్ నడుస్తుంది. కానీ ఏదేమైనా మీ ఛానల్ ద్వారా ఒకటైతే నేను చెప్తున్నాను సార్, అమెరికాని భారతదేశం చేయలేము, భారతదేశాన్ని అమెరికాగా చేయలేము. మనలాంటి ఆడవాళ్ళు అందరం కంకణం కట్టుకుంటే కొన్ని యుగాలు మారిన భారతదేశం లాగానే ఉండాలి, సలాం కొట్టాలి భారతమాతకి. అంతేగాని కల్చర్లెస్ చేసి మనం ఈ 20లో ఉన్నామా 25 ఉన్నా కట్ చేస్తారు. ఇవి కాదు, మూసుకొని నీ అవసరం ఉన్న పనులు చేసుకో. సెన్సార్ బోర్డు కూడా నేను చెప్తున్నాను, మీరు సినిమాలకు అవకాశాలు ఇచ్చినప్పుడు అలాంటి సీన్స్ ఉన్నప్పుడు ఎందుకు కట్ చేయట్లేదు మీరు? వాళ్ళు ఏమంటున్నారు నిర్మాతలు, సెన్సార్ బోర్డు ఉందండి మీకెందుకండి అంటారు. మేము ఊరుకోం సార్, ఇక నుంచి సెన్సార్ లాగానే మాట్లాడాలి. మీరెవరండి అంటారు నన్ను, ఐఎమ్ ఇండియన్, నాకు రైట్ ఉంది, రాజ్యాంగం నాకు కల్పించింది, అడిగే రైట్ ఉంది. నువ్వు ప్రెస్సా, నువ్వు మీడియానా, లేకపోతే నువ్వు ఏమన్నా డిపార్ట్మెంటా అంటాడు. ఎందుకు సార్ ప్రశ్నించడానికి నీకు ఇవన్నీ అర్హతలు ఎందుకు? ప్రశ్నించే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది అంతే. కాబట్టి నేను అడుగుతా, ఇక నుంచి మేము వదిలే ప్రసక్తి లేదు. మహిళా కమిషనర్ గారు కూడా మేము చెప్తున్నాం, మాలాంటి స్వచ్ఛంద సంస్థలను మీరు హెల్ప్ తీసుకోండి, మేము డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. మీ దృష్టికి వచ్చిన చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, లోక్ అదాలత్ టైప్లో పెట్టేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి ఎనీ టైం 24 గంటలు టోల్ ఫ్రీ నెంబర్ 10 ఇవ్వండి, ఒకటి కాకపోతే ఒకటి ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టేసి ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం అయినా కొంచెం మీరు నజర్ పెట్టాలని. తర్వాత శారదక్క గారికి వాళ్ళ మహిళా కమిషన్ మెంబర్లకు కూడా ఒకటి చెప్తున్నాను, మీ దగ్గరికి చాలామంది బీద వాళ్ళు అంటే పాపం ఏం తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏం దిక్కుతోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలమైన భాష మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా కల్పించి గవర్నమెంట్ పరంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి శారదక్కను కోరుతున్నా. ఎందుకంటే శారదక్క మీకు 2 ఆడపిల్లలు, మీకు బాధలు ఆడపిల్లల బాధలు ఎట్లుంటే మీకు తెలుసు. మిమ్మల్ని ఒక దేవతలాగా అమ్మలాగా పోల్చుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వస్తున్నారు, వారందరికీ మీరు న్యాయం చేయండి దయచేసి. ఇలాంటి వాళ్ళకి మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదక్క, అట్లానే ఆడవాళ్ళందరూ మంచోళ్ళని నేను అనం. 2 పురుషుడు స్త్రీ 2 సమానమే అనుకున్నప్పుడు మనము మహిళా కమిషనర్ అనేది మహిళలకు మాత్రమే కాదు, మగవాళ్ళకు అన్యాయం జరిగినా పిలిపించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెట్టండి, మీరు దృష్టి పెట్టాలి, మీ దృష్టికి వచ్చినాయి కాదు, మీరు దృష్టి పెట్టాలి. మీ బాధ్యత అదే, మీ మహిళా కమిషన్ మెంబర్స్ చేయాల్సిన పని కూడా అదే, మీ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని కూడా అదే. అప్పుడు మీకు మీరు దృష్టిలో పెడితే ఏమవుతుందంటే అమ్మో మహిళా కమిషన్ ఒకటి ఉంది అనే వణుకు రావాలి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఆ భయం అనేది ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ వాడిది ఐడి టోటల్ వచ్చేటట్టు పెట్టండి. అప్పుడు వాడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు, బ్యాడ్ కామెంట్లు పెడతాడు, ఓపెన్ చేస్తే ఘోరంగా తిడుతున్నాడు. వాడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే లాక్ ఉంది, వాడు ఎవడో తెలియదు. దయచేసి మహిళా కమిషనర్ గారికి చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా చెప్తున్నాను, ఈ చట్టాలు అనేది కొంచెం పకడ్బందీగా చేసి ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఒక సీఎం అయినా ఒక పిఎం అయినా మనం ఒక మర్యాదతో పిలవాలి. సీఎంను కూడా ఒక ప్రధానమంత్రిని కూడా మనం అన్పార్లమెంట్ లాంగ్వేజ్తోనో ఏకవచనంతోనో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలాంటి ఒక రెస్పెక్ట్, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం. టాపిక్ పాలిటిక్స్ గురించి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా నరేంద్ర మోడీ గారు మన బీజేపీ కాదు, మన దేశ ప్రధానమంత్రిని ఒక రెస్పెక్ట్ చేద్దాం అంటున్నా. నేను పాలిటిక్స్ తీయట్లేదు, ఆయన ఎందుకంటే ఒక ప్రధానమంత్రిని, ఒక సీఎంని, ఒక ఎమ్మెల్యేని మనము ఒక రెస్పెక్ట్ చేయాలి అని చెప్తున్నా. అలాంటి వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అక్కకి ఈ చెల్లె రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకోటి మేడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది ఒక విధంగా చెప్పాలంటే సనాతన మీలాంటి మహిళలు గౌరవించబడాలనేటువంటి ఇష్యూకి ఒక అడ్వాంటేజ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళ వాయిస్ వినిపిస్తా ఉంది కదా, ఇప్పుడు అదొకటి ఒక గుడ్ సైన్ అనుకోవచ్చు.
ఇప్పుడు అంటే మీరు మరి సోషల్ మీడియా కూడా మేడం అవును సార్ 100లో 95, 98 దాకా కూడా 100% అవును. ఎక్కువ శాతం శివాజీ అన్న మాటకి సపోర్ట్ శివాజీ చేసేవాడు. అంటే మరి మహిళలు ఇంకా మరి ఇప్పుడు సనాతన ధర్మం బతుకుందే కదా సార్. బతుకుతుంది 100%. ఇప్పుడు బతికేదాన్ని చంపదాం అనుకుంటారు రైలు. అదే కదా మీలాంటి వాయిస్ చెప్పండి. వినిపించడం ఇప్పుడు అనేది correct. మాలాంటి వాయిస్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీలాంటి వారు గుర్తిస్తేనే మాకు కూడా వస్తుంది. అవును మేడం. ఎందుకంటే సమాజంలో మాతో పాటు మీకు ఎక్కువ బాధ్యత ఉంది. అవును సోషల్ మీకు ఒక జర్నలిజం అనేది నేను చాలా గాడ్ గిఫ్ట్గా ఫీల్ అవుతా. సోషలిజం అంటే నేను అది జర్నలిజం అంటే నేను ఒక దేవాలయం లాంటిది అనుకుంటా. అఫ్ కోర్స్ దాంట్లో కూడా కొంచెం కమర్షియల్ అయిపోయింది అనుకో. కాకపోతే ఇలాంటి విషయాలలో కమర్షియల్ కాకుండా కొంతమందికి అవకాశం ఇచ్చే విధంగా కూడా ఉంటే బాగుంటుందని. ఏ రంగాలలోనే ఉంటుంది. బట్ అప్పుడు జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి కొంచెం ఇక రోజులు మారుతున్నాయి కాబట్టి. కానీ ఏదున్నా సమాజం మీద మీది పెద్ద పాత్ర సార్. దానికి మాత్రం జర్నలిజం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.